హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి, రండి. ఇదిగోండి దొండకాయలు, అవి పచ్చిమిరపకాయలు, చింతపండు అండి, ఇదిగోండి 3 ఎల్లిపాయలు అండి, ఇదిగోండి 1/2 కిలో టమాటానే పచ్చడిలో టేస్ట్ ఉంటుందండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసుకుందాము, ఎల్లిపాయలు ఇవి. ఇప్పుడు దొండకాయలు కూడా వేసుకుందామండి, చింతపండు కూడా వేసుకుంటున్నాను. దొండకాయలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, అప్పుడు మనకి పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తీసుకుందామండి, గిన్నెలోకి తీసుకుందాము. ఇంట్లో ఆయిల్ వేసుకుందాము. టమాటా వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుందాము. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గుతుంది టమోటా. ఫ్యాన్ దగ్గర చల్లారించుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి దొండకాయ పచ్చడికి ఫస్ట్ లోపల కొంచెం టమాటా వేసుకున్నానండి మిక్సీ లోపల. తర్వాత దొండకాయలు వేసిన తర్వాత పైన కూడా దొండకాయలు వేసుకున్నాము. ఇట్లా కొంచెం మాడినట్టు రెడ్ కలర్లో ఉంటే పచ్చడిలోకి టేస్ట్ ఉంటుందండి. టమోటా ఇట్లా వేయించుకోవాలి. కొంచెం దొండకాయలు ఇట్లా తీసి పెట్టుకోవాలండి. దాంట్లోనే మనము పచ్చడి వేసుకుందాం గిన్నెలో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం కచ్చాపిచ్చా వేసుకోవాలండి. మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టుకోవద్దండి, ఇగో కొంచెం ఇట్లా పట్టుకోవాలి. ఈ దొండకాయలోనే వేసుకుందామండి. తాలింపు పెట్టుకోవచ్చు. ఇట్లా దొండకాయలు కొంచెం కనిపించాలి, అప్పుడు దొండకాయ పచ్చడిలా ఉంటుందండి. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. ఇదండి మా దొండకాయ పచ్చడి. మీరు ఇట్లానే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఈ పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.